తెలంగాణలో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకుంటే తప్పేమిటి? ఇది కమలం పార్టీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అడిగిన సూటి ప్రశ్న. కేటీఆర్ తనను ఏదో అన్నారని సమాధానం చెప్పే దిశగా రమేష్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే పొత్తుల విషయం ఆయన మాట్లాడటమే రాజకీయ ప్రత్యర్థులకు మంచి అవకాశం ఇచ్చింది. ఉదయం లేస్తే సీఎం రమేష్ లాంటి వాళ్ళు హైదరాబాద్లో ఉండే మాట నిజం. కాకపోతే వాళ్ళ రాజకీయ కార్యక్షేత్రం మాత్రం ఆంధ్రప్రదేశ్. రమేష్ నియోజకవర్గం అనకాపల్లిలో ఉంది. ఆయన ఉండేది మాత్రం హైదరాబాద్. ఇప్పుడు అదే ఆలోచనతో ఆయన బీజేపీ, టీడీపీ పొత్తు గురించి మాట్లాడారనుకోవాల్సిందేనా అన్నది పెద్ద ప్రశ్న. రమేష్ను కేటీఆర్ ఒక మాట అన్నారు. దానికి సమాధానం చెబితే తప్పులేదు, చెప్పాలి కూడా. మరి ఆ సంగతి వరకు పరిమితం కాకుండా ఆయన తెలంగాణ పొత్తుల గురించి మాట్లాడారు. తెలంగాణ పొత్తులపై మాట్లాడటానికి ఆయన తెలంగాణ నాయకుడు కాదు, కనీసం తెలంగాణ ఇన్ఛార్జ్ కూడా కాదు. దాంతో ఇప్పుడు తెలంగాణ నేతలకు మంచి అవకాశం వచ్చింది. చంద్రబాబు మనసులో మాటను రమేష్ చెప్పేశారని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పుడు ఫుల్ డిఫెన్స్ లో పడిపోయినట్లయింది. వాళ్లకు ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. పొత్తులపై బీజేపీ అధిష్టానానిదే తుది నిర్ణయమని ప్రకటించడం మినహా వాళ్ళు చెయ్యగలిగిందేమీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో తాము సొంతంగా అధికారంలోకి రావాలనేదే బీజేపీ కోరిక. ఏపీలో పొత్తులు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు అని వాళ్ళు భావిస్తారు. తెలుగుదేశం కాదు కదా, జనసేన పార్టీని కూడా వారు దగ్గరికి రానిచ్చే అవకాశమే లేదు. కానీ ఎటు ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్నాం కాబట్టి తెలంగాణలో పార్టీకి తిరిగి కాస్త ఊపిరిపోయాలని చంద్రబాబు నాయుడు అనుకుంటూ ఉంటే గనుక ఆయనకు బీజేపీ జట్టులో చేరి కొన్ని సీట్లు పుచ్చుకొని పోటీ చేయటం తప్ప వేరే గత్యంతరం లేదు. తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేసి కనీసం ఒక్క సీటులోనైనా డిపాజిట్ దక్కించుకోగల పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా లేదు. రాష్ట్రంలో టీడీపీకి కొంత క్యాడర్ ఉన్నా లీడర్లు లేరు. పార్టీని నడిపించేవారు కరువయ్యారు. అందులో టీడీపీ కార్యాలయాలు ఇప్పుడు సోషల్ మీడియా ఆఫీసులుగా మారిపోయాయి. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, సీఎం రమేష్కు 1660 కోట్ల రూపాయల విలువైన నామినేషన్ వర్క్ ఇచ్చారంటూ కేటీఆర్ విమర్శలు చేశారు. దీంతో సహజంగానే ఈ వ్యాఖ్యలను సీఎం రమేష్ ఖండించారు. కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డిపై బురద జల్లడానికి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సీఎం రమేష్ విమర్శించారు. అక్కడితో ఆగకుండా ఏపీలో జగన్ ఇంట్లో సమస్య ఉన్నట్టే తెలంగాణలో కేటీఆర్కు కూడా ఇంట్లో సమస్య ఉంది. ప్రజలను మభ్యపెట్టేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కవిత జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ ఢిల్లీలోని తన నివాసానికి వచ్చి కలిశారని, కేసులెత్తేస్తే బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తామని ఆఫర్ పెట్టారని ఆయన అప్పటి విషయాలన్నీ బయటపెట్టారు. కావాలంటే కేటీఆర్ తన నివాసానికి వచ్చిన వీడియోను కూడా బయట పెడతారని హెచ్చరించారు. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు అడుగుతోన్న ప్రశ్న ఏదైనా సరే వాయిదాల పద్ధతిలో చేయటం ఎందుకు? ప్రెస్ మీట్ పెట్టిన రోజే మీడియాకు వీడియో రిలీజ్ చేయొచ్చు కదా అన్నది వారి ప్రశ్న. మరి దానికి సీఎం రమేష్ సమాధానమేంటో? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.